హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసయ్యకి ఇచ్చేదను. మెసేజ్లను ఈమెకిస్తాడు. ఏసైకి ఇస్తానా నేను? ఏసైకి ఇస్తానా? టైం అంతా ఏసైకి ఇస్తాను. టైం అంతా నీ పాపం పరిపక్వం అవుతుంది. గుర్తుపెట్టుకో. అది గర్భం దాల్స్తుంది, పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతుంది. లాస్ట్కి ఏం కంటదట? మరణాన్ని కంటదట. హల్లెలూయా. ఆ మాట చాలా భయంకరం. హల్లెలూయా. పాపం ఏం చేయాలి? వెంటనే కడుక్కో, వదిలేయాలి. చెప్పండి, వదిలేయాలి. పాపం ఏం చేయాలి? వదిలేయాలి. పాపానికి గుడ్ బై చెప్పాలి. అది పోతలేదా? నలగొట్టుకో, విరగొట్టుకో. యేసయ్య పాదాల దగ్గర ఉపవాసం ఉండు. అయ్యా, ఈ పాపం కోరిక చచ్చిపోతలేదు, ఇంకా ఈ పాపపు అలవాట్లు మానుకోలేకపోతున్నా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నలగొట్టుకో ఉపవాసం. సజీవ యాగం ఆయన పాదాల దగ్గరకు వచ్చి సమర్పించుకో. సజీవ యాగంగా ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, హల్లెలూయా, ప్రభు నీలోనికి వస్తాడు. హల్లెలూయా. నీతో ఉంటాడు, నీ పక్షంలో ఉంటాడు. నీ జీవితంలో ఏ తుఫాన్ వచ్చినా ఆయన దాన్ని తీసేస్తాడు. ఆమేన్. ఏయ్ నిమ్మలమైపో అంటాడు. అంతే. వీళ్ళు నా పిల్లలు, వీరు నా పిల్లలు ముట్టుకునే అధికారం నీకు లేదు. తుఫానా నిమ్మలమైపో, వర్షం ఆగిపో, సాతానా ఆగిపో, యేసునామములో వీరు నా పిల్లలు. హల్లెలూయా. పాపాన్ని కడుక్కున్న పిల్లలు, వీరు పరిశుద్ధులు, నీతిమంతులు, నా రాజ్యంలో ఉన్న నా పిల్లలు, వీళ్ళ పక్షంలో నేనున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులు పడవలో పోతుంటే యేసు ప్రభు వాళ్ళతో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు యేసు ప్రభు? హల్లెలూయా. పాపం చేసే వాళ్ళతో పవిత్రుడు ఉంటాడా? పాపం చేసే వాళ్ళతో పవిత్రుడు ఉంటాడా? ఉన్నాడు. హల్లెలూయా. పాపం వదిలేసే వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆమేన్. రాత్రి వాక్యం వింటున్నా నీవు, నీ చిన్ని దోణిలో యేసు వచ్చాడు ఆల్రెడీ. హల్లెలూయా. యేసయ్య ఉన్నప్పుడు ఆ దోణి శుభ్రంగా ఉండాలి. చెప్పండి, యేసయ్య ఉన్నప్పుడు ఆ దోణి శుభ్రంగా ఉండాలి. ఎట్లుండాలి? శుభ్రంగా ఉండాలి ఆ దోణి. హల్లెలూయా. హల్లెలూయా. దోణి అంటే నీ ఆత్మీయ జీవితం. ఆమేన్. యేసయ్య ఉండే పడవ ఎట్లుంటది మరి? పవిత్రంగా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలు వస్తాను, పరిశుద్ధులు అంటే ఊడ్చిండు, సాపలేసిండు, కుర్చేసిండు, ఇవన్నీ పెట్టి ఒక సందడి జరుగుతాను. ఇది భూలోకంగా మనం సిద్ధపడుతున్నాం, కానీ పరలోకం నుంచి తండ్రి వస్తాడు, పవిత్రుడు వస్తున్నాడు. మనం ఎంత పవిత్రంగా ఉండాలి? ఉండాలా? ఎట్లుండాలి? పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. రక్తంలో ప్రాణము, ఆత్మ, శరీరం ఎప్పుడు కూడా ఆయన రక్తంలో కడుక్కోవాలి. తలంపులు కడుక్కోవాలి, మనసు కడుక్కోవాలి, హృదయం కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలి, కళ్ళు కడుక్కోవాలి. అన్ని పవిత్రంగా ఉండాలి. పడుకున్నప్పుడు అడుగు, ప్రభా నా మాట ఏదైనా జారినా ఇవాళ క్షమించు, ఏదైనా తప్పు చూసినా క్షమించు, తప్పు మాట్లాడినా క్షమించు, ఇతరుల మీద నింద మోపినా క్షమించు, నాలో కక్ష పగ అసూయ ఏదంటే క్షమించు. దాన్ని రక్తంలో కడుగు నాయనా, తెల్లగా కడుగయ్యాలి. ఎట్లా? పరిశుద్ధంగా నన్ను కడుగు నాయనా, నీతిమంతుల గుంపు నిలబెట్టు, నీ సాక్షిగా నన్ను వాడుకో. హల్లెలూయా. నీతిమంతుడు 7 సార్లు పడ్డ మళ్ళీ లేస్తాడంట. హల్లెలూయా. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. అంటే పడమంది అని అర్థం కాదు. ఒకవేళ నువ్వు పడిపోతే, పొరపాట్లు ఏమైనా పడిపోతే దేవుడు నీకు సాయం చేస్తాడు, మళ్ళీ నేను లేపుతా అంటాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, వాటిని అన్నిటి నుంచి యెహోవా వారిని తప్పించరు. ఆమేన్. ఆమేన్. కష్టాలు ఎవరికి వస్తాయి? నీతిమంతులకే వస్తాయి. హల్లెలూయా. ఓగిన నీతిగా ఉంటాడు, రుజుతాంపా అంటాడు, వచ్చి కళ్ళు నీళ్ళు పెట్టి చూస్తారు. ఏడా కారపొడి పోసి కూడా చూస్తారు, మండుతుందా మండుతలేదా. నీతిమంతుడు కదా, ఏమంటావు? కొట్టలేవు, తిట్టలేవు, నోరు అసలుకే తేలే. ఒక తిట్టిరాకు అంటారు సైతం. బాగా నీతిమంతుడు ఆట, నీతిమంతుడు ఆట, వాళ్ళు ఎవరు జోలికి పోరాట, ఏ పంచాయతీ పెట్టుకోపో అంటారు. ఆయన పొద్దున్న పాడుగాను, సాగాను, ఇల్లు టక్కు మనం, నువ్వు టక్కు మనం పో. ఈ చూద్దాం ఏం చేస్తుందో, ఎంత భక్తున్నా ఇంత ఒట్టినే కదులుతుంది. హల్లెలూయా. కదులుతున్నాడు బాబు అయ్యో అంటాడు. హల్లెలూయా. కదిలించే పని దాని పని, వట్టి పని కాదు. అది మంచిగా చల్లగా వాళ్ళు పడవలో పోతుంటే సప్పుడు ఊకోవాలా, పుష్ని గాలి పట్టుకొచ్చిందట, పుష్పం తుఫాను వచ్చిందట.
పిచ్చి ముండకు తెలియదు, దాంట్లో యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. దానికి ఏం తెలియదు, ఏసై ఉండడం తెలియదు. చూద్దాం ఒకసారి బుష్మని గాలి తీసుకోదాంపా, మనం మడగొడదాం చూద్దాంపా అన్నదట. అంటే వీళ్ళు ఆగం అయితే అరే ఎందుకు భయపడతారు భయ్? అమ్మ ఆయన నీతోనే ఉన్నాయి కదా, ఎందుకు భయపడతాను? తుఫానా నిమ్మలమైపో అన్నాడు. వెంటనే ఆగిపోయిందంట. హల్లెలూయా. గద్దించే పని యేసే. చెప్పండి, నువ్వు యేసైతో ఉంటే యేసే చూసుకుంటాడు అన్ని. ఆమేన్. నీ పని కాదు, యుద్ధం యెహోవాది. చెప్పండి, నువ్వు యేసైతో ఉంటే నీ కేసులన్నీ ఆయన డీల్ చేస్తాడు. హల్లెలూయా. నీ సమస్యలన్నీ యేసే డీల్ చేస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులను యేసే డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా. వరదలు తుఫాన్లు వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే. హల్లెలూయా. మన పోషణాధారం ఆయనే, పోషకుడు ఆయనే. మనకు కావాల్సిన అన్ని చూసుకునేది దేవుడే. నువ్వు చేయాల్సిందంటే ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఆయన నీతో ఉండాలి, నువ్వు ఆయనలో ఉండాలి. హల్లెలూయా. ఆయన నీతో ఉండాలి, నువ్వు ఆయనలో ఉండాలి. హల్లెలూయా. ఏ తుఫాన్ వచ్చినా నిన్ను, ఏ వరద వచ్చినా, ఏ కరోనా వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ అనావృష్టి వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఖడ్గం వచ్చినా అది నేనేమి చేయగలను. దేవుని ప్రేమలో నుంచి నిన్ను ఏది కూడా ఎడబాపు. హల్లెలూయా. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. చెప్పండి, చెప్పండి గట్టిగా, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. మనం ఏం చేయాలి? విశ్వాసంలో అంత మరకు నిలబడాలి. చెప్పండి, విశ్వాసంలో దేవుణ్ణి ప్రార్థన చేయడం ఆపొద్దు. పరిశుద్ధాత్మతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి, దైవిక జ్ఞానంతో నింపబడాలి. దేవుని మాటలు నీ హృదయం నిండా మనసులో ఉంటే నీకు నిబ్బరం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని మాటే నిన్ను బ్రతికిస్తుంది. దేవుని మాట నీకు గమ్యం చూపిస్తుంది, నీకు ద్వారం తెరుస్తుంది.